ఎంతకు మళ్ళీ ఎంత ఏంది అంటే ఏటా అంటే 2 కూలీలు సంపాదించినావా ఈరోజు నాటిదంటే పిలిచినాడు మేము అది సగం నాటినాము చెప్పినాము అయిపోయిందమ్మా అది అయిపోయారంటే 10 నాలుగు వస్తున్నాము అయిపోయి మా టైం నాకు తీసుకొని ఇంటికి వస్తున్నాండి. మళ్ళీ మీ టైం 1 గంట 12 మేము బస్సులో వస్తున్నాము. ఎన్ని గంటలు వేసినారా 1:30 వరకు ఎవరు 12 వరకే కదా పోయింది పొద్దున కదా అని వస్తుంటే ఆడ మళ్ళీ సుబ్రడ్ బాబు వెళ్ళిద్దరు నాటాలి ఆడ వంగుదాం అనుకున్నాం పుడుతుందని మళ్ళీ అందరు ఎన్నికి వచ్చేసి. ఎంతమంది పోయినారు? 10 మంది 3 ఎకరాలు అంట. 10 మందికి మళ్ళీ ఒక 3 గుళ్ళు 4 గుళ్ళు ఇచ్చాను మనిషికి 300. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు మీ పిన్నికి? 4 మళ్ళీ 10 మంది అని వచ్చారా? సుబ్బరాడు బాబాయ్కే సుబ్బరాడు బాబాయ్ 10 మంది కావాలని నిండు మేము మామూలు కూడా లెక్కేసుకున్నాం దాంట్లోకి నాటేద్దాం అనుకున్నాము. ఇంకా బుడదుంది అని ఇంకా మళ్ళీ క్యాన్సర్ అయింది అని. ఎట్టున్నాయి నడుములు కాళ్ళు చేతులు? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? రాత్రికి అలవాట్లేదు కదా అంటే దగ్గర 7 సంవత్సరాలు అవుతున్నా పని మాకు నేను అరికాలు వస్తున్నాయి. అయిపోలే అయితే మీ పిన్నికి వాళ్ళు మాత్రం బిడ్డ ఆడుకోవడం ఏమో లేదు నువ్వు వస్తావు చూడు పిలిచి పోతాను. ఒకవేళ నాకు పని ఉంటే నువ్వు ఇంటికాడ ఉండవు. కోతి పప్పు తీసుకుపోయింది. అయ్యో మళ్ళీ ఏం చేసినావు? అందరం తలాయం చేసుకున్నావా నా పప్పు ఆమె భవానికి ఎక్కుమని ఆడ పెట్టినావా అది ఎక్కడ నుంచి వచ్చి చల్లగా తీసుకుని పా సెట్ ఎక్కింది. మేము సోలొచ్చు బెండకాయ కూర పెట్టితే అది వేసుకుంది. పప్పు పోయిందా? ఈడు తీసి వెళ్ళి తీసి పెట్టి బాగుంది కానీ సొక్క ఇప్పుడు సుల్లాక పోతున్నాం. సొక్క తీసుకుంటాం ఫుల్గా పట్టేట్టినా పోసుకోపో. పోసుకున్న మళ్ళీ ఏమన్నా గొర్రె కొట్టియాలి మేనండి మనిషి అయినట్టు చూడకూడదు. మన అప్పుడే దిగదు పుడుతుంటా శుభ్రాడు అయితే పుడుతుంది మళ్ళీ తీసుకోపోలేదు. ఈరోజు ఎద్ద పెట్టి రేపు ఎట్ట పెడితే రేపు కుదురుతుంది. అది కుదరదు. 3 రోజులు కరెక్ట్గా ఇచ్చిందంటే అయిపోయి నాటేయచ్చు. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పనికి వెళ్ళి వచ్చిన కొంచెం అంటే కొంచెం నొప్పులు అరికాలు నొప్పులు పెడుతున్నాయి అనమాట బుడదలో కదా. అలవాటు అయిపోద్ది మామూలు వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు వెళ్తే అలవాటు అయిపోతుంది. సో ఏంటంటే పనికి వెళ్ళి వచ్చిన ఈరోజు 2 కూలీలు కొడదాం అనుకున్నా కానీ ఛాన్స్ మిస్ అయింది. 500 కానీ బుడదుందని క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రేపు ఉంది మేము ఈరోజు వెళ్ళిన పని రేపు ఉందో సగం ఉంటుంది. అది ఇంక వాళ్ళ ఇంటి వాళ్ళు చేసుకుంటామన్నారు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ రేపు నాకు పని లేకపోతే మళ్ళీ నువ్వే పనికి నా పని రేపు ఉంటాను. రాత్రి వాన పడిపోతే ఎట్టే ఒకటే నాకు ఇంటికాడున్న పని చేసేది ఆడున్న పని చేసేది ఇంటికాడ కూర్చుంటాం. ఆడక పని కాడ కనబోతే కాసేపు మనం చెట్టుకు అనుకుంటాం. బా ఏం మాట్లాడతావే నీ బిడ్డ వద్దురా నిద్రపోతుంది. ఈ మాట ఆ మాట ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటా పని అయిపోతా ఉంది. ఒక్కదాని కూర్చొని పని చేసుకుంటా ఉన్నాడు. ఇదే ఉదయం అనుకునేవా రాత్రి అనుకునేవా? అదొక కొంచెం తిన్నా కష్టపడా. ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. సో ఏంటంటే పొద్దున్నే పువ్వు తినవద్దని అందుకోసమే కొంచెం పప్పు కొంచెం పువ్వ ఇంత పప్పు ఉంటే అమ్మో ఇంత కూర ఉంటే అమ్మో నీ కడుపున బిడ్డలు చల్లగుండా తల్లో అన్నం పెడతా అమ్మా. బాగా అలవాటు అయినట్టుందే. గాంగా తినేస్తున్నావే. గోకారం వేసుకోకూడదు కొద్దిగా వేయొద్దు మర్చిపోయినా. అంత బాగానే కొంచెం కూర ఉంటే అమ్మో కొంచెం పువ్వు ఉంటే అమ్మో అని. ఎందుకంటే స్కూల్ ఉందా? స్కూల్ ఉంది ఈరోజు. మరి ఈయన లేదంటుండే ప్రిన్సిపల్, ఈయన లేదంటుండే. అందుకని బడికి పంపించుకుంటే వాడిని ఆడ నేను బరాయించేదను.
వాడు సింగిల్గా కూర్చోలేకనట క్లాస్లో. తోడు ఎవరు లేరమ్మా, మనిషికి రాలే, ఎవరిని రాలే, నేను ఒక్కనే పోతానమ్మా అంటుండు. నాన్న జీవితంలో మనం ఒక్కరిని ఎన్నో సాధించాలన్నా అని చెప్పు. వెనకంపటి ఎవరు ఉంటారు నాన్న, జీవితంలో ఒక్కరిని ఎన్నో సంపాదించాలని చెప్పు. పాలు వచ్చుకోవాలి. 2 పూటలు తినిపో, ఇప్పుడు తిని మధ్యాహ్నం వరకు ఉండేది పెట్టుకోబో. కావంటే కుక్క పిల్లలు పెట్టాడా, పుణ్యం వస్తుంది. ఏం కాదులే, నువ్వేం బుద్ధలో పొలాడతావా ఏమి? కానీ మ్యాటర్ చెప్పవా? ఆయన వచ్చింది రాడికి. ఇంకా విత్తనాలు నాటుతుందిలే. మే ఏం చేస్తావు వెళ్ళు, సాయంత్రం కల్లా సన్నగా కావాలి చూడు. ఇంకా అంతమంది వచ్చాం మేము, మామూలు ఇంకా ఫ్యామిలీ మొత్తం వచ్చాం. నా పిల్లలు అంటే నేను అన్నీ. ఇంకా నువ్వేం చేస్తావు వెళ్ళు, అదేంటి చెక్క రాయి తీసుకొని చెక్కు బాగా సన్నగా అయిపోవాలి చూడు. పాప పెట్టండి ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, పనికి వెళ్తున్నాము. సురేంద్ర ఈరోజు పని లేదంట. నిన్న వీడియోలో చెప్పాం కదా, ఎవరికి పని ఉంటే వాళ్ళకి పోతామని. లేకంటే ఈరోజు నేను వెళ్తున్నాను ఇతరాలన్నీ. సరే పో. ఇంతకు నాటి ఇంటికి వచ్చావా లేకపోతే అక్కడనే పడిపోతావా? ఇంటికి వచ్చావా అక్కడనే పడిపోతావా? పని చేయలేకపోతే చెప్పు. అలవాటు చేస్తాను ఈ పని. కొనామదులు ఉన్నాయి కదా, ఆ సార్లు పట్టుకొని కొనామదులు కావాలా గెట్టుకుపోయి మళ్ళీ వీళ్ళు గెట్టుకు రావాలా. ఏడ కట్ట అట్ట ఖర్చుకొని ఉంటాయో ఈ పక్క నాటినకి వెళ్ళి కాక నాటకుండా ఉంటారు చూడు, ఆ పక్క నాటియాల. మన నాటి ఈడొక్కటి ఆడొక్కటి దూరంగా పెట్టియాలి. కూడా నిన్న 2 కలుసుకొని ఉన్నాయి కట్టలు. ఇంకేం పారి కాదు, గట్టు మీద కూర్చొని అలసేది నాటి మే షెల్లో తీసుకోమ్మా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సుబ్బు అయితే పనికి వెళ్ళిపోయింది. సో ఈరోజు నాకు పనులు దండగినట్టున్నాయి. ఇదేంటంటే నా పని రాత్రి ఉందని చెప్పారు, పగులు లేదని చెప్పారు. సో సుబ్బుకి అయితే రాత్రి లేదన్నారు, పొద్దున్న అయితే వచ్చేసింది. సో ఇంకా సుబ్బుని పనికి పంపించేసి నేను ఇంటికాడ ఇంకా మా దయాలు 3 దయాలు వేయలే. సో ఆ దయాలు వేసినాయంటే నన్ను బడికి పంపించాలా. ఇంకా పాప దాము నేను ఇంటికాడ ఉంటాను. సో ఒక్కొక్కరిని లేపి రెడీ చేద్దామా. అది టైం ఇంకా ఉందిలేండి ఫ్రెండ్స్, 6:30. వాళ్ళు 8:30కు బస్సు వచ్చేది. కొంచెం నిద్రని పిల్లలు కదా, సో ఆ మాత్రం నిద్ర అవుతారు. ఇంకా అంతలో ప్లే చేద్దాం ఫ్రెండ్స్. బోకులు బయట ఉన్నాయి, లోపల పెట్టేద్దాం. కడిగేసింది చీకట్లను వేసి. అంటే యాక్చువల్లీ నేను పనికి వెళ్తాను కదా, సో తనని నీట్గా చేసేస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే రండి సర్దుదాం. నేనేద్దాం, నా పార కూడా అక్కడ పెట్టాను అనమాట. నేనైతే బయలుదేరామనుకోండి ఫ్రెండ్స్. తీరా వెళ్ళేసరికి రాత్రి వాన పడింది కదా, చెట్లలో నీళ్ళు ఉంటాయి, అందుకోసం ఈరోజు వద్దులేరన్నారంట. సో నందగాని క్యారీ వేయాలా, నందగాని నీళ్ళు వేయాలా, నంది స్కూల్ డ్రెస్లు వేయాలి. అబ్బా అంటారే అని ఇంటికాండి ఆడలో పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక రోడీలు వేసింది. సో మొత్తానికైతే అస్పాప్ అయితే లేచింది, నిద్ర లేచినట్టుంది, కూర్చుంది. మళ్ళీ వండుకుంటున్నాండి నిద్ర పోనీ కానీ. ఓకే ఫ్రెండ్స్, నందన అయితే రెడీ చేసినాం, బస్సుకి అయితే వెళ్తున్నాం. 7:30 అయ్యిందనా, ఇంకా టైం అర్థం ఉంటుంది. అర్ధగంట ఏం చేయాలి ఫ్రెండ్స్. క్యారీ చేశాను, బాటిల్ పెట్టాను, వాళ్ళు రెడీ చేసినాను. దామగడు బడికి అన్నాడు, వానికి జూలై 1 నుంచి అంటే ఫ్రెండ్స్ బళ్ళు స్టార్ట్.
ఈయన చూడండి ఏ రేంజ్లో రెడీ అవ్వాలని చూస్తున్నాడు. ఈమె చెత్త తల్లి చెత్త పడేనికి పోతుంది అని నందగారు రెడీ అయినాడు. ఆ చెత్త అమ్మలు పడేరా, అమ్మలు పెట్టు. దాసు పోందా మేసురా చేదే పాంగరా రారి రారి రారి. నీ చెప్పులు వేసుకొచ్చుకోపోయి నువ్వు, నీకు చెప్పులు వేసుకోవద్దు తెలు. దా రామాసు దా లో నడుచుకుంటా రోడ్డు ఎందుకు దామా ఇట్రా. హాయ్ లేదురా లేదురా దా ఉత్తకాలు. దామ అందరిని వాళ్ళకి పెట్టాడు కానీ వేసుకో. వాడు బడికి రాలేరా, వానికి బడి 1వ తేదీ నుంచి. కానీ నువ్వు ఒక్కనే పోయేది. రా అట్రా బురద పోసుకోకుండా అట్ట పక్కరా దారుణ పొందారి దారుణ. మా ఇంట్లో బురద తల్లి ఉంది. ఎప్పుడు బురద కనిపిస్తుంది, ఎప్పుడు దూదామా బురదలోకి ఉంటాయి. అవునా అవునా. దాముగాడు ఎడతాడు బస్సు పోయేటప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కుతా అని. దాము నీకు బల్లేదు ఈరోజు.